ప్రభువైన యేసు సిలువలో పలికిన 6వ మాటను ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 29-30 వచనాల్లో 30వ వచనంలో ముఖ్యంగా ఆయన చెప్పిన చాలా చిన్న మాట సమాప్తమైనది. నిజానికి అది మాట పలుకు కాదు, ఒక కేక అని చెప్పాలి మనం. అది విజయానికి సంబంధించిన, గెలుపుకి సంబంధించిన కేక. సాధించిన తర్వాత ఏర్పడే తృప్తి నుంచి, అతిశయం నుంచి పుట్టే కేక. సో ఇట్స్ ఎ క్రై ఆఫ్ విక్టరీ అండ్ అకంప్లిష్మెంట్. అటువంటి కేక అది. కాబట్టి దాన్ని పలుకు అని సింపుల్గా చెప్పలేము. ఎంతో ఇమోషన్ తోటి, ఎంతో ఉత్సాహంతో ఆయన ఆ పాయింట్ వరకు కూడా ఆయన పోరాటం చేశాడు. నేను కింద చెప్పాను, ఒక మహాసంగ్రామానికి ఆయన పూనుకున్నాడు. ఆ మహాసంగ్రామం అంతటితో ముగిసింది, పూర్తి విజయంతో, ఘన విజయంతో. ఆ విజయాన్ని మనందరికీ కట్టపెట్టాడు ఆయన. సో అంచేత అది గెలుపు కేక, క్రై ఆఫ్ విక్టరీ, లేక సాధించిన తృప్తి నుంచి పుట్టుకొచ్చిన, అతిశయం నుంచి పుట్టుకొచ్చిన కేక అని మనం చెప్పుకోవాలి. యేసుక్రీస్తు వారు అసలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి ఆయనకు ఒక పని అప్పగించారు. ఆయన బెత్లెహేమ్ నుంచి గొల్గొతా వరకు ఆ పని మీదే ఉన్నాడు. ఆయన ఇక కొన్ని గంటల్లో లేక కొన్ని రోజుల్లో సిలువకు వెళ్తాడనగా గెత్సెమనీలో ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో, అంటే కొంచెం 2 అధ్యాయాలు ముందుకు వెళ్ళి మీరు చూస్తే, ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి తన తండ్రి కళ్ళల్లోకి చూస్తూ ఈ మాట చెప్పాడు. ఆయన, నువ్వు ఏ పని అయితే నాకు అప్పగించావో ఈ భూమి మీద చేయడానికి, దాన్ని నేను ముగించాను. కాబట్టి నన్ను మహిమపరిచే సమయం వచ్చింది, దయచేసి నన్ను మహిమపరచు. ఎందుకంటే నేను నువ్వు అప్పగించిన పనిని తూచా తప్పకుండా చేసి నేను నిన్ను మహిమపరిచాను. సో ఆయన సిలువ గురించి మాట్లాడుతున్నాడు. సిలువ మీద నన్ను మహిమపరిచి నువ్వు మహిమ పొందు అని ఆయన చెప్తున్నాడు. అంటే ఒక సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ లేకముందు ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ ఉండాలి. అంటే సాధించానన్న ఫీలింగ్ రాకముందు ఏమి సాధించాలో తెలియాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది బ్రతుకుతారు ఈ భూమి మీద. మనుషులు బ్రతుకుతారు, జంతువులు కూడా బ్రతుకుతాయి. మీ వీధిలో చాలాసార్లు జంతువులు కనపడతా ఉంటాయి. మీ ఇంట్లో కూడా పెంపుడు జంతువులు కనపడతా ఉంటాయి. వాటిని ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ చేయండి, అవి ఎందుకు బతుకుతున్నాయో వాటికి తెలియదు. కానీ మనిషి అన్నవాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికి తెలియాలి. మన దేశంలో అంటుంటారు కారణ జన్ములు అని. అందరం కారణ జన్ములమే. ఈ మైక్ ఎలా పుట్టింది? ఓ కారణంతో పుట్టింది, కాదంటారా? ఈ వాచ్ ఎలా పుట్టింది? ఓ కారణంతో పుట్టింది. మీ చేతిలో సెల్ ఫోను ఓ కారణంతో పుట్టింది. మీ చేతిలో మీ జోబులో ఉన్న పెన్ను ఒక కారణంతో పుట్టింది. ఈ పోడియము ఒక కారణంతో పుట్టింది. ఆ ఫ్యాను ఒక కారణంతో పుట్టింది. కానీ ఇవన్నీ మానవ సృష్టి. మనం ఎలా పుట్టాం? మనం దైవ సృష్టి. మరి మనకు కారణం ఉండదా? అందరం కారణ జన్ములే. కానీ కారణం ఏమి లేనట్టు జీవిస్తాం మనం. అది మన గొప్పతనం. యేసుప్రభుని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన సిలువకెక్కేదాకా ఆ పాయింట్ కోసం జీవించాడు ఆయన. He was born with a goal and he lived with a goal and he died with a goal. And before he died, he said, I have finished. I achieved the goal. ఆయన ఒక లక్ష్యంతో పుట్టాడు. ఆయన ఆ లక్ష్యంతోటే బ్రతికాడు. ఆ లక్ష్యంతో సిలువెక్కాడు. లక్ష్యం కోసమే మరణించాడు. మరణించక ముందు చెప్పాడు, ఆ లక్ష్యాన్ని నేను ఛేదించేశాను. దట్స్ జీసస్ లైఫ్.
ఆయన జీవితం, ఆయన జీవన శైలి అలాంటిది. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ. మీకుందా సెన్స్ ఆఫ్ పర్పస్? యేసుప్రభుకున్న సెన్స్ ఆఫ్ పర్పస్. మీరేం కావాలనుకుంటున్నారు అంటే మీరేం చెప్తారు? టకీమని డాక్టరు, ఇంజనీరు అంటారు. ఎందుకంటే మీ పక్కింటి అమ్మాయి, మీ ఎదురింటి అమ్మాయి డాక్టర్ అయింది కాబట్టి. ఎందుకంటే మీకు సెన్స్ ఆఫ్ పర్పస్ లేదు. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఈ రోజున? ఆ పక్కింటి అబ్బాయి ఏం చేశాడో మా అబ్బాయిని కూడా అదే చదివించాలి. అంతేకాని దేవుడి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయిని స్పెషల్గా పుట్టించావు, వీడు ఏమైతే బాగుంటుంది, వీళ్ళలో ఏం ఉంచావు నాకు కొంచెం చెప్పు, వీడి కెరీర్ విషయంలో నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వు అని ఎప్పుడైనా అడిగిన పాపను పోయామా? అందుకనే వాళ్ళు చైనాలో చేరితే చైతన్య నారాయణలో, మనం కూడా చైనాలోనే చేరుతాం. యేసుప్రభు అంత భిన్నంగా ఎలా జీవించారు? ఎందుకు? హీ సో డిఫరెంట్ బికాస్ హీ న్యూ హిస్ పర్పస్. నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో నీకు అర్థమైతే నువ్వు దానికోసం జీవిస్తావు. వితౌట్ సెన్స్ ఆఫ్ పర్పస్ దేర్ కెనాట్ బి ఎ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. మనం ఏదో పెట్టుకొని చిన్న చిన్న గోల్స్, పక్కనోడిది కాపీ కొట్టి ఏదో సాధించానని ఫీల్ అవడం ప్రయోజకులు అవ్వడం కాదు. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో, నీ తల్లి గర్భంలో ఎందుకు రూపించాడో ఆ యునీక్నెస్ని నువ్వు తెలుసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని యేసుప్రభు శిష్యుల్ని ఎన్నుకునేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఏం చూడలేదు ఆయన. ఎందుకని? ఒక్కొక్క శిష్యుణ్ణి ఒక్కొక్క దైవ స్వరూపిగా చూశాడు అతను. దట్స్ ఇట్. సో యేసుక్రీస్తు వారిని మనం శిలువ మీద చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, వాట్ ఎ ప్రైడ్, సాధించిన అతిశయం, ఆ గెలిచిన కేక, తూచా తప్పకుండా తన తండ్రికి లోబడ్డాడు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఇలా రాయబడింది, మరణమగునంతగా విధేయత చూపించాడు. సచ్ అన్ ఒబీడియన్స్. మనం ఏదో సాధించిన తర్వాత గ్రేట్ పీపుల్ అవ్వమండి. మనం ఆల్రెడీ గ్రేట్గా పుట్టాం కాబట్టి గ్రేట్నెస్ని సాధించగలుగుతాం. మనం ఏదో సాధించిన తర్వాత గొప్పవాళ్ళం అవ్వం. అది లోకం దృష్టిలో. ఆల్రెడీ మనం గొప్పవాళ్ళగా పుట్టాం కాబట్టి, మనం దేవుని పోలికలం కాబట్టి గొప్ప విషయాలు సాధించగలుగుతాం. అందుకే విలియం కేరీ ఈ మాట అన్నాడు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టు, అప్పుడే దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు కోసం కనిపెట్టు. అందుకే అన్నాడు అన్నమాట, యు నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద క్రాస్. ఎంతకాలం జీవించాడు ఆయన? 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎంతకాలం సేవ చేశాడు? 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. 30 ఏళ్ళ నుంచి చేస్తుంటారు చాలామంది సేవ. ఏం సాధించారు? మీరు బహుశా కొంతమంది 50 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటారు చర్చికి. ఏం సాధించారు? ప్రశ్నే కదా, ఆత్మకి వేసుకోవాల్సిన ప్రశ్న, ఆత్మ పరీక్ష చేసుకునే ప్రశ్న. మీరు ఇంకా పోయే కాలం వచ్చిందనుకోండి, క్షమించండి, మహాశుక్రవారం రోజున ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన కళ్ళల్లోకి చూసి, నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను అని ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ తోటి ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పగలరా, ఈ భూమి మీద ఎందుకు పెట్టావో ఆ పని పూర్తి చేసేసాను, సమాప్తమైంది. ఆ ఒక్క మాటలో ఎంత సెన్స్ ఆఫ్ పర్పస్, ఎంత సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్. యేసు ప్రభు వారి మాటని మనం చూస్తే ఒక లోతైన థియలాజికల్ ఇష్యూ ఏంటంటే, ఆయన శిలువ మీద చేసిన మహాకార్యం, ఇట్ ఈస్ ఎ ఫినిష్డ్ వర్క్. అది పరిపూర్ణమైన బలియాగం. అంటే ఇంకా ఆ బలియాగానికి నువ్వు బాప్తిస్మాన్ని కానీ, సున్నతిని కానీ, మరొక దాన్ని కానీ కలపలేవు. దాని విలువను తగ్గించలేవు, పెంచలేవు. ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి,
మానవాళి పాపం కడుగబడ్డానికి, పాపి అయిన మనిషి పునీతుడుగా మారడానికి పరిపూర్ణమైన పని ఆయన సిలువలో చేసేసాడు. దట్స్ ఆల్. చాలాసార్లు మీరు బయట చూస్తూ ఉంటారు, పాపం పోవాలంటే ఏదో ఒక మూట సమర్పించుకోవాలి. అక్కడి నుంచే కదా మార్టిన్ లూథర్ బయటికి తీసుకొచ్చాడు మనల్ని. మీకు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దిద్దుబాటు దినం రోజు మీకు చెప్పాను, దిద్దుకున్నారో లేదో నాకు తెలీదు. మీకు మార్టిన్ లూథర్ తెలియదు అని చెప్పాను మీకు. ఈ మధ్యలో ఏమైనా ఆయన జీవిత చరిత్ర చదివారు లేదో నాకు అనుమానం. పాపాలలో బావు. ఇది ఉచితంగా ఇచ్చేశాడు ఆయన. మీ పక్షాన ఆయన చేయాల్సిందంతా చేసి, మన పక్షాన ఆయన చేయాల్సిందంతా చేశాడు. ఈరోజు పాపం పోవడానికి వ్రతాలు నోములు చేసుకోనక్కర్లా, అది ఉచితం. అందుకని యేసు సిలువకు కలపడానికి వీల్లేదు, చెరపడానికి వీల్లేదు. అందుకని పౌలు అన్నాడు గల్తీయులతో, వేరొక సువార్త మీకు ఎవడు చెప్పాడు? నేను సిలువ వేయబడిన క్రీస్తుని మీకు ప్రకటించాను. వేరొక సువార్త మీకు ఎవడు చెప్పాడు? సో సిలువ యొక్క శక్తి అలాంటిది. అది ఎలాంటి పాపినైనా రక్షించగలదు, ఎలాంటి పాపాన్నైనా కడిగేయగలదు. ఎంతటి వాడినైనా పశ్చాత్తాపడి సిలువ దగ్గరికి వస్తే మోక్షానికి తీసుకువెళ్ళగలదు. అంతేకాదు, ఈ భూమి మీద ఎలాంటి కరుడుగట్టిన నేరస్తున్నైనా సరే మార్చివేయగలదు. ఇట్ కెన్ మేక్ హార్లెట్స్ హోలీ. ఇట్ కెన్ మేక్ థీవ్స్ అండ్ రాబరర్స్ గుడ్. ఎస్, ఇట్ కెన్ మేక్ మర్డరర్స్ అండ్ క్రూయల్ పీపుల్ సో కైండ్ అండ్ టెండర్ హార్టెడ్. పతితల్ని పవిత్రులుగా మార్చగలదు సిలువ. కరుడుగట్టిన హృదయం కలిగినటువంటి హంతకుల్ని కూడా దయార్ద్ర హృదయులుగా మార్చేయగలదు సిలువ. అందుకనే స్టువర్ట్పురం సువార్తపురం అయింది బాపట్ల దగ్గర. అదే సిలువ. బికాజ్ ఇట్ ఈస్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. సమాప్తమైంది, ఇంకా దానికి ఏమీ కలపాల్సిన పని లేదు. సిలువను ఆశ్రయించావా, అంతే, నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు. సిలువను ఆశ్రయించావా, నువ్వు క్రీస్తు దానివే, క్రీస్తు వాడివే. సిలువను ఆశ్రయించావా, మోక్షం నీ సొంతం. సిలువను ఆశ్రయించావా, నీ స్వభావం మారిపోతుంది. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ మోర్ ఆర్ లెస్. ఇది, ఈ సత్యం చాలా ప్రాముఖ్యమైన. చాలా తప్పుడు బోధలు ఇక్కడే పుడతాయి. సిలువకి ఏదో చెయ్యాలి. కొంతమంది వస్తారు, బాప్తిస్మం తీసుకున్నారా? ఎక్కడ? క్రీస్తు లూథరన్ దేవాలయంలో. అక్కడికి తీసుకుంటే కుదరదు, ఇంకో దగ్గర తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నారా? ఎక్కడ? ఎల్ఈఎఫ్లో. ఎల్ఈఎఫ్లో తీసుకుంటే కుదరదు, ఇంకో దగ్గర తీసుకోవాలి. మా దగ్గరికి వస్తే, లేకపోతే మోక్షము రాదు. బాప్తిస్మం రక్షించదే. బాప్తిస్మం ఎక్కడ తీసుకున్నావు అన్నది కాదు, క్రీస్తులో ఉన్నావా లేదా అన్నదే. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాదు, ఆయన సమాప్తమైనది అన్నప్పుడు దాని అర్థం ఇక పాపం పని అయిపోయిందిరా అని. అందుకని రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, ఆయన సిలువలో చనిపోయినప్పుడు పాపాన్ని చంపేశాడు, దాని శక్తిని చంపేశాడు, దాని బలాన్ని త్రుంచేశాడు. నీ ప్రాచీన స్వభావం అనగా పాప స్వభావం ఆయన సిలువకు కొట్టేశాడు. ఇప్పుడు అది చచ్చిన స్వభావం, అది కేవలం శవం. అందుకని 7వ అధ్యాయంలో ఈ శవం నుంచి నన్ను ఎవడు రక్షిస్తాడు అని పౌలు ఆక్రోశించాడు. పాప స్వభావం ఒక విశ్వాసి జీవితంలో ఈ రోజున ఒక శవంతో సమానం. బికాస్ హీ కిల్డ్ ద పవర్ ఆఫ్ సిన్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్ యాజ్ ఫార్ యాజ్ ద పవర్ ఆఫ్ సిన్ ఈజ్ కన్సర్న్. ఇట్ ఈస్ ఫినిష్డ్. మనం అప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, వాడిని ఫినిష్ చేసేరా అండి అంటే అర్థం ఏంటి? తీసేయమని, చంపేయమని. ఆయన ఫినిష్ చేసేసాడు. దేన్ని? పాపపు బలాన్ని సిలువలో. అందుకనే అంటాడు 14వ వచనంలో, ఇంకొంచెం వచనాలు 4 వచనాలు అవతల తర్వాత,
అదే అధ్యాయంలో రోమాపత్రిక 6:14 పౌలు అంటాడు, పాపం ఇక మీదట మీ మీద ప్రభుత్వం చేయదు, మీరు కావాలని దానికి లోబడితే తప్ప. అవిశ్వాసి తప్పక పాపం చేస్తాడు, విశ్వాసి కావాలని పాపం చేస్తాడు. అవిశ్వాసి పాపంలో దూకుతాడు ఇష్టంగా, విశ్వాసి పాపంలో పడతాడు. అవిశ్వాసి పాపంలో దూకిన తర్వాత పందిపిల్లలా ఎంజాయ్ చేస్తాడు, విశ్వాసి పాపంలో పడిపోతే పొరపాటున గొర్రెపిల్లలాగా అరుస్తాడు బయటికి తీయమని. ఇట్స్ అ డిఫరెన్స్. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఈరోజు మనం అన్నా పాపం నన్ను జయించేస్తుంది అనక్కర్లా, నువ్వు సిలువ దగ్గరికి రావాలి, ఏ సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర శక్తి పొందాలి. ఎందుకంటే ఆయన పాపాన్ని దున్నువాడేశాడు సిలువ పైన. ఆయన సమాప్తమైంది అన్నప్పుడు అదొకటి మాత్రమే అర్థం కాదు, ఆయన పాపాన్ని ఒక్కదాన్ని ఫినిష్ చేయాల, ఆయన మరణాన్ని కూడా ఫినిష్ చేసేసాడు. మీరు ఇందాక చదివిన వాక్య భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుంచి చదివితే మీకు కనపడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలామంది అపోహల్ని తొలగించేటువంటి సన్నివేశం అక్కడ కనపడుతుంది మీకు. ఎప్పుడైతే సిలువలో ఆయన కేక వేశాడో మరుక్షణం సమాధుల బండలు బద్దలయ్యాయి, పరిశుద్ధులు లేచారు. ఆయన పునరుద్ధానంలో మరణాన్ని జయించలా, ఆయన సిలువలోనే మరణాన్ని జయించాడు. అందుకనే ఆ కేక సమాప్తమైనది అన్నది అది పలుకు కాదు, కేక అది గెలుపు కేక. పాపం పైన, మరణం పైన. ఇందాక మీకు నేను గుర్తు చేశాను, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మరణము యొక్క దాసత్వం నుంచి, దాని భయం అనేటువంటి దాసత్వం నుంచి, అపవాది మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే అందులోంచి విడిపించడానికి ఆయన ఏం చేశాడట, అందులోకి ప్రవేశించాడు. సో వెన్ క్రైస్ట్ డైడ్, డెత్ డైడ్. వెన్ క్రైస్ట్ డైడ్, సిన్ డైడ్. వెన్ క్రైస్ట్ డైడ్, మై ఓల్డ్ లైఫ్ డైడ్. యేసు ప్రభు చనిపోయినప్పుడు పాపం చనిపోయింది, మరణం చనిపోయింది, నా పాత జీవితం చనిపోయింది. దట్స్ ఇట్. అందుకని అది గెలుపు కేక. అందుకని ఈరోజు విశ్వాసి పాపానికి భయపడాల్సిన పని లేదు, లోబడాల్సిన పని లేదు, మరణానికి భయపడాల్సిన పని లేదు. అందుకే మీరు మరణ భయంతో కొన్ని చేస్తుంటారు చూడండి, పాలు పొంగించడాలు, ఇది వంటగదిలో కొత్తింట్లో ఆ దీపం చూసి రావడాలు, కాళ్ళు కడుక్కోవడాలు, నిద్రలు చేయడాలు. అక్కర్లేదు అని చెప్తున్నాను అన్నమాట. మంచి రోజు చూసి పెళ్లి చేసుకోనక్కర్లేదు, మంగళవారం కూడా చేసుకోవచ్చు. శ్రమల దినాల్లో కూడా చేసుకోవచ్చు. బై ద వే, భయపడాల్సిన పని లేదు. మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది అన్నప్పుడు పాపం ఒకటే ఫినిష్ అవ్వలేదు, మరణం ఒకటే ఫినిష్ అవ్వలేదు, అపవాది పని కూడా ఫినిష్ అయిపోయింది. హీ ఈజ్ ఫినిష్డ్. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మీరు చదివితే, వాణ్ణి నిరాయుధుడిగా చేశాడు. వాణ్ణి నిరాయుధుడిగా చేశాడు. వాణ్ణి సంకెళ్ళేసి పట్టి తెచ్చి విజయోత్సవముతో పట్టి తెచ్చాడంట. బాహాటముగా వేడుకకు కనపరచెను. ఒకవేళ నర్సాపూర్లో సిలువ వేసి ఉంటే యేసుప్రభుని, సిలువలో ఏం జరిగిందంటే, వాడికి, వాడి ఫ్రెండ్స్కి, వాడి అనుచరులకి, వాడి స్క్వాడ్రన్ లీడర్స్కి, వాడి మేజర్ జనరల్స్కి, వాడి లెఫ్టినెంట్స్కి, వాడి క్యాప్టెన్స్ అందరినీ పట్టుకొని నిరాయుధులుగా చేసి, కూరలు పీకేసి వాళ్ళని ఊరేగింపు చేశాడనమాట. మా చిన్నప్పుడు ఈవ్ టీజర్స్ని, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఈవ్ టీజర్స్ని చాలా గమ్మత్తుగా శిక్షించేవాళ్ళు పోలీసులు. అంటే ఒక వీధి గుండా వెళ్తుంటే అమ్మాయిలను ఏడిపించే ఒక మోకు ఉండేది. కొంతమంది ఆకతాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి పోలీసులు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు అది చట్ట ప్రకారం నేరం, అప్పుడు అంత నేరం కాదు. అందుకని వాళ్ళ పరివర్తన తేవడానికి పోలీసులు ఏం చేసేవాళ్ళంటే,
వాళ్ళు ఏ వీధుల్లో ఏ రోడ్డు మీద అమ్మాయిలను ఎక్కువ ఏడిపిస్తూ ఉంటారో ఆ రోడ్డు మీదే వాళ్ళని బట్టలు ఓడదీసేసి ఊరికే ఒక నిక్కర్ లాంటిది వేసి మెడలో నేను అడ్డగాడిది నేను రాయించి ఒక బోర్డు పెట్టి ఒక ఖాళీ కిరసనాయిల డబ్బా, ఇప్పుడు కిరసనాయిల డబ్బాలు లేవులే, అప్పుడు ఉండే, ఒక ఖాళీ కిరసనాయిల డబ్బా ఇచ్చి ఒక పొల్లిచ్చి వాడు కొట్టుకుంటూ రావాలి రోడ్డు మీద, ముఖ్యంగా అమ్మాయిలు కనపడినప్పుడల్లా. అదే చేశాడు యేసుప్రభు అపవాదికి. పూర్వం రాజులు వెళ్ళి ఇంకో రాజుని గెలిచినప్పుడు ఆ ఓడిపోయిన రాజు రాజ్యంలో ఓడిపోయిన రాజుని ఊరేగించేవాళ్ళు రథం మీద సంకెళ్ళేసి. అపవాది రాజ్యంలోకి వెళ్ళి వాడిని గెలిచి వాడిని ఊరేగిస్తున్నాడు అనమాట ఆయన. మీ చర్చిలో ఎవరైనా అమావాస్య ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారా? లేదా అక్కడికి వెళ్ళేవాళ్ళు ఉన్నారా పాస్టర్ గారికి చెప్పకుండా? కొంతమందిని ఇంటికి పిలిపించుకొని చెంబులో నీళ్ళిచ్చి మంత్రించిన జలంతో ప్రార్థనలు చేయించుకునే వాళ్ళు ఉన్నారా? కొంతమంది స్పెషలిస్టులు వస్తారు, మేము దయ్యాలను వెళ్ళగొడతామని. అసలు వాళ్ళే దయ్యాలే. టేక్ కేర్ ఆఫ్ ది స్పెషలిస్ట్. మీకు ఆల్రెడీ విజయం ఇచ్చేసాడు దయ్యం పైన. మహాశుక్రవారం రోజు ఈ మహాసత్యం నీకు అర్థమైపోతే మనం మహాదౌర్భాగ్యం అని అర్థం. మనకు భయం లేదు అపవాదంటే ఈ రోజున. సెలబ్రేట్ ద విక్టరీ. ఏడవకండి, మహాశుక్రవారం రోజున ఏడవకండి, సెలబ్రేట్ ద విక్టరీ. అందుకనే పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీరు గెలిచిన వాళ్ళకంటే గొప్పవాళ్ళు అన్నాడు, మీరు అత్యధిక విజయం పొందిన వాళ్ళు అన్నాడు. యు ఆర్ గ్రేటర్ దాన్ ద కాంకరర్స్. ఎందుకంటే ఇదంతా, ఈ పోరాటం అంతా మనం చేయలా, ఆయన చేశాడు, ఆయన గెలిచాడు. ఆ గెలుపును ఆ సిలువలో మన సొంతం చేశాడు. ఎవరైతే సిలువ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారో ఈ గెలుపు వాళ్ళ సొంతం. పాపం మీద గెలుపు, మరణం మీద గెలుపు, అపవాది మీద గెలుపు మన సొంతం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.